హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత కలెక్షన్స్. ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తాను మీకు. ముందుగా అయితే వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను నేను డే అయితే. బ్రష్ చేసుకున్న తర్వాత వామ్ వాటర్ మ్యాండేటరీ, నాకు అసలు తాగకపోతే డే గడవదు. నేను మోస్ట్లీ లెమన్ వేసుకోనండి, నాకు కొంచెం అల్సర్ ప్రాబ్లం ఉంది, హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చిందనమాట కాలేజ్ డేస్లో. సో హనీతో తాగుతాను, అలవాటైపోయింది నాకు, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నైట్ నానబెట్టుకున్న మెంతులు వాటర్ కూడా తాగేస్తాను. మెంతులు కూడా తింటే బెటర్ కానీ మనకి పోవు కదా, సో ఓన్లీ వాటర్ తాగుతాను. తర్వాత నైట్ నానబెట్టుకున్న ఒక 5 బాదం పప్పు అండ్ బ్లాక్ రైజన్స్, కిస్మిస్ కూడా నానబెట్టుకొని కిస్మిస్ వాటర్ తాగి కిస్మిస్ ఇంకా బ్లాక్ రైజన్స్ తినేస్తాను. చాలా బాగుంటాయి టేస్ట్, అండ్ ఆ వాటర్ కూడా మనకి మంచిగా వస్తుంది ఫ్లేవర్. అలవాటైపోతే ఇవన్నీ తినకపోతే అసలు డే గడవదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1.5 2 ఇయర్స్ నుండి తింటున్నాను ఇవి. తర్వాత గొంతు బాలేదని చెప్పేసి మిరియాలు ఇంకా అల్లం దంచుకొని మంచి టీ పెట్టుకున్నాను. షుగర్ కొంచెం తక్కువనే వేసుకుంటాను రెగ్యులర్గా కూడా, అసలు టీ పడకపోతే డే గడవదు మనకి. తర్వాత మా ఆయనకి చేసేటప్పుడు మిగిలిన పోహా కొద్దిగా ఉంటే అది కూడా కొంచెం తినేసి తర్వాత లంచ్లోకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ కర్రీస్ ఉంటే అవి తినేస్తాను. వైట్ రైస్ ఇంకా నిన్న మిగిలిపోయిన తోటకూర, మసాలా వంకాయ కర్రీ. తర్వాత బట్టర్ మిల్క్ మ్యాండేటరీ, ఎండలు కొడుతున్నాయి కదా సో అందుకని చెప్పి. తర్వాత అట్లా ఒక 1 అవర్ నాప్ వేసిన తర్వాత లేచిన వెంటనే నానబెట్టుకున్న చియా సీడ్స్ వాటర్ అండ్ 5 o'clock వరకు అట్లా టీ పడాలి మళ్ళీ. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాటర్ మిలన్ జ్యూస్, అస్సలు షుగర్ యాడ్ చేయలేదు నేను. మా పాప అడిగిందని చెప్పి జ్యూస్ చేశాను, లేకపోతే నార్మల్ ఫ్రూట్ లానే తీసుకుంటాను. రోజు ఇదే అని చెప్పను, ఏదో ఒక ఫ్రూట్. నైట్ అయితే 95% చపాతీ తింటాం మేము, అండ్ పక్కా కీర క్యారెట్ అయితే, అండ్ ఈవినింగ్ చేసిన ఎగ్ కర్రీతో పాటు 2 చపాతీ తినేసి అండ్ మోస్ట్లీ ఎండ్ విత్ దిస్ అనమాట. నా ఫేవరెట్ పార్ట్, గొంతుకి హాయిగా అనిపిస్తుంది. నార్మల్ డేస్లో కూడా టెట్లీ వారి గ్రీన్ టీ తాగుతాను, దీంతో డే ఫినిష్ అవుతుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.